So today we'll be talking about an important topic called fragment life cycle. So first of all, what do you mean by a fragment? So fragment అంటే ఏంటి? సో ఫ్రాగ్మెంట్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ యాడెడ్ మల్టిపుల్ స్క్రీన్స్ నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఐ జస్ట్ క్రియేట్ వన్ న్యూ ప్రాజెక్ట్ టు మేక్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ ఫ్రాగ్మెంట్ అండ్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ విల్ సే స్టాటిక్ ఫ్రాగ్మెంట్ అని చెప్పి ఒకటి తీసుకొని okay so I just created like this so it's just building for me. So when I say fragment, when I created an activity, when I'm creating an activity, మీరు టూ థింగ్స్ గమనించాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆటోమేటిక్ గా ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ లోని, తర్వాత లేఅవుట్ డాట్ ఎక్స్ఎంఎల్ లోని, లేఅవుట్స్ ఫోల్డర్ లోని, తర్వాత జావా క్లాసెస్ లోని నెక్స్ట్ స్క్రీన్ అవైలబిలిటీ ఉంటుంది. ఇంకోటి మేనిఫెస్ట్ లో యూ విల్ బి టెల్లింగ్ దట్ యు ఆర్ యాడింగ్ యూ హౌ మెనీ స్క్రీన్స్ యూ హ్యావ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాగ్మెంట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మేనిఫెస్ట్కి వెళ్తాను. మేనిఫెస్ట్కి వెళ్తే ఏముంది, నాకు ఒక యాక్టివిటీ ఉంది అంటే ఒక స్క్రీన్ ఉంది అని అర్థమైంది. ఒక స్క్రీన్ ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇంకో స్క్రీన్ యాడ్ చేయాలనుకోండి. మనం ఎలా యాడ్ చేస్తున్నాం బేసికల్గా, వీల్ డూ రైట్ క్లిక్ ఆఫ్ దిస్ యాక్టివిటీ, you just go to the activity and I'll just say empty activity and I'll say second activity. If I say second activity, what is happening? What did I say? So second activity dot java will be created, xml will be created, and if you see manifest, no, another this thing activity data is added, and you will be telling the user, you will be telling the compiler that yes, there are two screens in my applications అని చెప్పి కంపైలర్ చెప్తున్నారు. So if you don't want to have this, and if you don't want to do like this, and if you want to manage it through fragments, ఫ్రాగ్మెంట్ అనేది ఏంటంటే బేసికల్ గా ఒక సింగిల్ స్క్రీన్, యూ విల్ బి టేకింగ్ అ సింగిల్ స్క్రీన్, అండ్ ఇఫ్ దిస్ సింగిల్ స్క్రీన్ ఓన్లీ యూ విల్ బి డివైడింగ్ ఇట్ ఇంటూ మల్టిపుల్ కాంపోనెంట్స్. అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింగిల్ స్క్రీన్ ఉంటుంది. ఐ విల్ టేక్ దిస్ ఈస్ మై సింగిల్ స్క్రీన్. ఇన్ దిస్ స్క్రీన్ ఐ విల్ డిజైన్ మై థింగ్స్. ఐ విల్ సే హియర్ ఐ విల్ గివ్ యూజర్ ఇన్ఫో. So I'm just telling one screen. Here I'll give user info. Here I'll give his contact info, and I'll give about the user profile, user information. So మిగతా ఇక్కడ నేను ఏం చేశాను, ఐ హావ్ డివైడెడ్ మై స్క్రీన్ ఇంటూ టూ పార్ట్స్. లేదు అంటే ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెనూస్ ఇవి అవి ఉన్నాయి. మెనూస్ కాకుండా నేను ఏం చేస్తాను అంటే ఈ స్క్రీన్ ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాను. ఎలా డివైడ్ చేస్తాను అంటే మేబీ ఒక పార్ట్ నుంచి ఇక్కడ మెనూస్ అన్ని ఇస్తాను. టక మెనూస్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్తాను. ఏబిసి అని మెనూస్ ఉంటాయి. ఈ పార్ట్ లోనే నుంచి డేటా కనిపిస్తుంది. అంటే ఒకే స్క్రీన్ లోనే నేను మల్టిపుల్ థింగ్స్ ఇప్పుడు మెనూ ఇచ్చి ఇఫ్ ఐ వాంట్ టు డిజైన్ మల్టిపుల్ స్క్రీన్స్, వాట్ విల్ డూ ఇఫ్ ఐ వాంట్ టు డిజైన్ 5 screens, so what I'll do, I'll right click and keep on adding it. So you will be keep on adding 5 different activities and 5 different pages and all. So instead of that, if you want to showcase everything with single screen only, you can manage multiple things. So how is that? By using fragment. Fragment is nothing but dividing your screen into multiple components as per your as per your needs. So what I'll do now, I'll just delete this. I don't want the second activity. So I'll make smart optimize చేసుకుంటాను. So with the same screen itself, I'll try to split the data and I'll do the things. So I have deleted everything. So I'll just go here. I'll just say 34. This is my basic. Okay. So now what I will do now? So there are two types of fragment. One is called static fragment and another one is called dynamic fragment. In case of static fragment, we need to statically. So what do you mean by static binding, dynamic binding? So you guys should open your mouth. Static binding, dynamic binding. మీ అందరూ థర్డ్ ఇయర్. సో స్టాటిక్ బైండింగ్ తెలుసా తెలీదా? హలో 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 స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్, యూ గైస్ నో ఆర్ యూ డోంట్ నో? Don't know, sir. ఓకే. సో స్టాటిక్ బైండింగ్ బై వెరీ సింపుల్ అమ్మా. స్టాటిక్ బైండింగ్ అంటే డ్యూరింగ్ కంపైల్ టైమ్ ఇట్ సెల్ఫ్ యువర్ కంపైలర్ నో
వాట్ ఈస్ ద ఫంక్షన్ కాల్ అంటే డ్యూరింగ్ కంపైల్ టైంలోనే మనం కంపైలర్ కి చెప్తాము when I'm calling this function, you go to this class and call this function. Dynamic binding means using virtual function you will achieve na. So dynamic binding answer during runtime, the compiler will know which function to call based upon the pointer type and the object it has been created, which is the object it is pointing to, what is the reference type. Based on all this, it will tell which function to call for. See, virtual functions వాడేటప్పుడు my base class will have a virtual function, my derived class will have keep on virtual function. So when I create a base class pointer, it will check during dynamic means during runtime it will check what is the object it is pointing to. Based on that it will have the function call. Based on that it will decide whether I should go and call my function in the base class or it should call in the derived class. So very very basic topic. So మీకు తెలియాలి. So static fragment means during compile time itself you will tell the compiler that go and you will tell the compiler that which is the activity which has been linked or which is the layout has been linked. So normal compile time lone you will tell the compiler that this is the layout linked to this fragment, you please call this అని చెప్పి. డైనమిక్ అంటే దేర్ విల్ సంథింగ్ కాల్డ్ లోడ్ ఫ్రాగ్మెంట్ మేనేజర్ లేకపోతే ఫ్రాగ్మెంట్ మేనేజర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ లో యుల్ బి డైనమికలీ లోడింగ్ ద డేటా based upon the button click events or some other events. Okay. So similar way, like Android activity lifecycle, you will be having a fragment lifecycle. You will be having on create. So this is the starting point of any application is on create. Then you will be having on create view. So on view created. So view restored. So illa untadi. ఆ తర్వాత ఆన్ స్టార్ట్ ఆన్ క్రియేట్ తర్వాత ఫ్రాగ్మెంట్ లో ఆన్ క్రియేట్ వ్యూ ఉంటది. దెన్ ఇట్ విల్ మూవ్ టు ఆన్ స్టార్ట్, దెన్ ఆన్ రెజ్యూమ్, ఆన్ పాజ్, then stop, destroy. So same thing. So in fragment, since we have on create view, you will be having destroy view. So ఇదే ఎక్స్ట్రా ఉంటది, మిగతాదంతా సేమ్ థింగ్. ఓకేనా? సో ఆన్ స్టార్ట్, ఆన్ రెజ్యూమ్. సో ఇక్కడ టూ థింగ్స్ ఫ్రాగ్మెంట్ లో ఏముంటది అంటే ఆన్ క్రియేట్ తర్వాత ఆన్ క్రియేట్ వ్యూ ఉంటది, డిస్ట్రాయ్ చేసే ముందు డిస్ట్రాయ్ వ్యూ ఉంటది, తర్వాత రెజ్యూమ్, పాజ్, స్టాప్. మళ్ళా ఎక్కడి నుంచి మళ్ళా ఐ మీన్ టు సే ఇఫ్ ఇప్పుడు టూ యాక్టివిటీస్ ఉన్నాయి, టూ యాక్టివిటీస్ లోనే ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు అనదర్ యాక్టివిటీనా, సో ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది, రెజ్యూమ్ నుంచి పాజ్, పాజ్ నుంచి మళ్ళా సేమ్ ఇలా ఇలా ఇది అవుతుంది. సో మధ్యలో పాజ్ అయిపోయి మళ్ళా స్టార్టింగ్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి ఐ మీన్ డిస్ట్రాయ్ వ్యూ నుంచి చూసారు కదా, ఎక్కడి నుంచి క్రియేట్ వ్యూకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. అంటే ఇప్పుడు సెకండ్ స్క్రీన్ పైకి వచ్చి ఫస్ట్ స్క్రీన్ లోపలికి వెళ్తే మల్టిపుల్ ఫ్రాగ్మెంట్ ఉన్నప్పుడు ఇలా మూవ్ అవుతూ ఉంటది, అంతే తేడా తప్ప ఏం లేదు. సో మీరు గుర్తుంచుకోవాల్సిన టూ థింగ్స్ ఏమంటే ఆన్ క్రియేట్ వ్యూ, ఆన్ డిస్ట్రాయ్ వ్యూ అనేది టూ థింగ్స్ యాడ్ అవుతాయి. సో మనం చూసాం కదా బేసికల్ గా when you are trying to link any variables, where are we linking the variables? We are linking the controls to the local variables. We are linking it on create. So same thing. Okay, Kada. So today what we'll do na, we'll try to create a fragment example and we'll try to see how to I mean to say how this fragment works and what will happen to this. Okay. ఓకేనా? సో నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఇప్పుడు స్టాటిక్ ఫ్రాగ్మెంట్ కి రెండు లేఅవుట్స్ డిజైన్ చేద్దాము. ఒక లేఅవుట్ లో లిస్ట్ వ్యూస్ అని పెడదాము, ఇంకో లేఅవుట్ లో మనం మామూలుగా డేటాని పెట్టుకోవడానికి పెడదాం, డీటెయిల్స్ ఇన్ఫో, లిస్ట్ ఇన్ఫో అని పెడదాం. అంటే నేను దీన్ని టూ ఐటమ్స్ కింద డివైడ్ చేస్తాను. సో యూ జస్ట్ సీ హౌ ఐ విల్ డూ దిస్, సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్టాటిక్ ఫ్రాగ్మెంట్. సో లీనియర్ లేఅవుట్. సో ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్. సో మెయిన్ యాక్టివిటీ ఇది ఎలా వదిలే. సో నేను ఏం చేస్తానంటే సో ఐ విల్ బి క్రియేటింగ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ లిస్ట్ వ్యూ. సో వన్ మోర్ క్రియేట్ చేశాను. సో దీని నుంచి ఇంకోటి పేస్ట్ చేస్తాను, అదేంటంటే డీటెయిల్స్ ఇన్ఫో. ఓకే. సో ఇన్ దిస్ డీటెయిల్స్ ఇన్ఫో అండ్ లిస్ట్ వ్యూ వాట్ వి బేసిక్లీ డూ. సో మనం ఏం చేద్దామంటే డీటెయిల్స్ ఇన్ఫోలోని ఐ విల్ బి జస్ట్ యాడింగ్ టూ టెక్స్ట్ వ్యూస్. సో రెండు టెక్స్ట్ వ్యూలు పెడతాను. సో పర్ఫెక్ట్ స్ప్లిట్ అలా ఉన్నాయండి. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఆండ్రాయిడ్ కాలన్ ఓరియంటేషన్
వర్టికల్. ఓకే. సో ఫట్ సో నెక్స్ట్ ఏం చేస్తాను, సో ఐ జస్ట్ లీనియర్ లేఅవుట్, మ్యాచ్ పేరెంట్, wrap content, Android colon orientation, vertical. Sorry. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టాను. సో దీని టెక్స్ట్ నేమ్ అని చెప్పిస్తాను. ఆండ్రాయిడ్ కాలన్ టెక్స్ట్ సైజ్ ఈక్వల్ టు 16 dp. ఓకే. ఆండ్రాయిడ్ కాలన్ గ్రావిటీ ఏమిస్తాను, సెంటర్ అయిపోయింది. సో సేమ్ థింగ్ దీనికి ఏమిస్తాను, సో టెక్స్ట్ సైజ్ 16 dp, గ్రావిటీ. సో నేను ఒక నేమ్, ఒక మొబైల్ నెంబర్ పాస్ చేస్తాను. ఆ డేటా ఎలా పాస్ చేద్దామో చూద్దాం. సో ఇది టీవీ నేమ్. సో దీనికి ఒక ఐడి ఇచ్చుకుంటాను. సో దీని టెక్స్ట్ కలర్ ఆండ్రాయిడ్ కాలన్ టెక్స్ట్ కలర్ @ బ్లాక్. సో ఇది టెక్స్ట్ కలర్ బ్లాక్ పెట్టుకొని ఆండ్రాయిడ్ కాలన్ టెక్స్ట్ స్టైల్ బోల్డ్, ఇది ఒకటి బోల్డ్ పెట్టుకున్నాను. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏం రాస్తానంటే నో డేటా అవైలబుల్. సో యాజ్ ఆఫ్ నౌ డిఫాల్ట్గా ఎలా పెట్టుకుంటాను. సో పర్ఫెక్ట్. సో నెక్స్ట్ దానికి కూడా సేమ్ ఇదే డేటా నేను పెట్టుకుంటాను. కానీ నెక్స్ట్ ఏంటి, నేను పెట్టుకునేది మొబైల్ నంబర్. సో ఐ జస్ట్ కాపీ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ మై టైమ్ అగైన్. సో డిజైన్ డన్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ సమ్ మొబైల్ నంబర్ అనిపిస్తాను. మొబైల్. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ థింగ్ నో డేటా అవైలబుల్ అని చెప్పి ఇచ్చుకుంటాను. సో దట్స్ ఇట్. సో పర్ఫెక్ట్ ఇలా ఇచ్చుకున్నాము. సో ఇలా ఇచ్చుకున్న తర్వాత దీనికి మార్జిన్ ఇద్దాం. ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ మార్జిన్ 10 dp. సో మార్జిన్ ఇచ్చాను. సో అంతా బాగుంది. నేమ్ నెంబర్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ ఇంకొక డిజైన్ తీద్దాము. ఈ డిజైన్ లో ఏం చేద్దామంటే విల్ టేక్ లిస్ట్ వ్యూ. ఒక లిస్ట్ వ్యూ ఆల్రెడీ మీకు అందరూ చూశారు. లిస్ట్ వ్యూ మీకు గుర్తుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే లిస్ట్ వ్యూలోని కంట్రీ నేమ్స్ అవి యాడ్ చేసాం కదా. సో సింపుల్ సేమ్ వే ఆండ్రాయిడ్ కాలన్ ఓరియంటేషన్ వర్టికల్. సో ఇది డిలీట్ చేసాం. టూల్స్ ఇది అవసరం. లింకింగ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, లిస్ట్ వ్యూలోని జస్ట్ గో అండ్ యాడ్ మై లిస్ట్ వ్యూ. సో లిస్ట్ వ్యూ ఎలాగ యాడ్ చేస్తాను, సో జస్ట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి చూస్తాను లిస్ట్ వ్యూ ఉంది. దీనికి ఒక ఐడియా గివ్. ఇది కిందకి వస్తుంది అసలు. I don't know how it is coming down. I don't know. So anyway, we need to give a ID to this list too. Android colon ID equal to @ id/history. సో ఇది ఒక ఐడి ఇచ్చాను. సో సింపుల్ థింగ్. సో ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఏం లేదు, ఒక లిస్ట్ వ్యూ పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేశానంటే ఇంకో దాంట్లోని డీటెయిల్స్ ఇన్ఫో అంటే ఒక నేము నంబరు
పాస్ చేయడం పెట్టాము అంతే. సింపుల్. దీస్ ఆర్ వెరీ సింపుల్ థింగ్స్ ఐ హావ్ డిజైన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు 2 జావా క్లాసెస్ క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ యాక్టివిటీలోకెళ్ళాలి అంటే ముందు మనం జావా క్లాసెస్ క్రియేట్ చేసేద్దాం. ఈ 2 డీటెయిల్స్ ఇన్ఫో దీనికి. సో జావా క్లాస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అంటే 2 ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేద్దాము. సో లెట్ అస్ క్రియేట్ ఎ ఫ్రాగ్మెంట్. ఫస్ట్ ఫ్రాగ్మెంట్ నేనేమిస్తానంటే జావా క్లాస్‌లో దీని నేము డీటెయిల్స్ ఫ్రాగ్మెంట్ అనిద్దాం. డీటీఐఎల్ఎస్‌టి సారీ. డీటెయిల్స్ ఫ్రాగ్మెంట్. సో డీటెయిల్స్ ఫ్రాగ్మెంట్ ఇచ్చాను. సో దీన్ని మనం సిన్స్ ఇట్ ఈస్ ఎ ఫ్రాగ్మెంట్ ఎక్స్‌టెన్స్ ఫ్రాగ్మెంట్. సో అది ఫ్రాగ్మెంట్ రిలేటెడ్ కాబట్టి స్టాటిక్ ఫ్రాగ్మెంట్ రిలేటెడ్, డైనమిక్ ఫ్రాగ్మెంట్ రిలేటెడ్ కాబట్టి ఎక్స్‌టెండ్ ఫ్రాగ్మెంట్ అని తీసుకొని సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే వి నీడ్ టు క్రియేట్ ఆన్ క్రియేట్ వ్యూ ఒకటి ఫంక్షన్ చేసి ఇంకో ఫంక్షన్ ఆన్ చేంజ్ అనే ఫంక్షన్ తీసుకొని విల్ ట్రై టు యాడ్ దోస్ 2 ఫంక్షన్స్. సో హౌ డు వి డూ దట్? ఏం లేదు. ఆన్ క్రియేట్ వ్యూ. సో స్టార్టింగ్ ఫ్రాగ్మెంట్‌కి స్టార్టింగ్ ఆన్ క్రియేట్ కాదు. ఆన్ క్రియేట్ వ్యూ ఉంటది. ఆన్ క్రియేట్ వ్యూలోనే మనకి మొత్తం క్రియేట్ అవుతది. సో లెట్ అస్ క్రియేట్ దిస్ ఆన్ క్రియేట్ వ్యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అండ్ సో ఇక్కడ వ్యూ వ్యూ ఈక్వల్ టు సో ఇన్ఫ్లేటర్ డాట్ సో ఇన్ఫ్లేట్. సో ఇది మనం యాక్చువల్‌గా అడాప్టర్ క్లాసెస్ కార్ట్‌లకి క్రియేట్ చేస్తాము సేమ్ వే. సో ఇక్కడ మనం మన దీన్ని లింక్ చేసుకుంటాము. మన పేజ్ పేరు సో డీటెయిల్స్ ఇన్ఫో కదా మన లేఅవుట్ దాన్ని ఇన్ఫ్లేట్ చేసి కామా అక్కడ ఏమున్నాయో పారామీటర్స్ కామా సో బూల్ అటాచ్ టు రూట్ అవసరం లేదు. రూట్‌కి ఏమి అటాచ్ చేయొద్దు. సో ఫాల్స్. సో ఇలాగా సో సింపుల్ వే. ఇక్కడ ఇన్ఫ్లేటర్ డాట్ ఇన్ఫ్లేట్ మన అడాప్టర్ క్లాస్‌లో కూడా సేమ్ ఇది ఇన్ఫ్లేట్ అనేది లేఅవుట్ ఇన్ఫ్లేటర్ ఆన్ క్రియేట్ వ్యూలో ఉంటది. సో అదే మనం తీసుకొని దాన్నే విల్ ట్రై టు పాస్ ఇట్ ఓవర్ హియర్. సో ఇక్కడ రిటర్న్ సూపర్ డాట్ ఆన్ క్రియేట్ వ్యూ తీసి రిటర్న్ వ్యూ అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వి నీడ్ టు లింక్ ద కంట్రోల్స్. సో కంట్రోల్స్‌ని ఎలా లింక్ చేస్తాము? సో టీవీ నేమ్. సో టీవీ నేమ్ ఈక్వల్ టు అది ఏ టైపు టెక్స్ట్ వ్యూ. సో టెక్స్ట్ వ్యూ అండ్ సో వ్యూ డాట్ మన లేఅవుట్ ఇందులో ఉంటది కదా! సో ఫైండ్ వ్యూ బై ఐడీ ఆర్ డాట్ ఐడీ డాట్ టీవీ నేమ్. ఓకే. సో నెక్స్ట్ టీవీ మొబైల్ నంబర్ ఈక్వల్ టు టెక్స్ట్ వ్యూ అండ్ వ్యూ డాట్ ఫైండ్ వ్యూ బై ఐడీ ఆర్ డాట్ ఐడీ డాట్ టీవీ మొబైల్. ఓకేనా? సో అండ్ సో అయిపోయిన తర్వాత ఆఫ్టర్ లింకింగ్ మై కంట్రోల్స్ ఐ విల్ బి క్రియేటింగ్ వేరియబుల్స్. సో పర్ఫెక్ట్. సో ఇంకొకటి కూడా జస్ట్ ఐ కెన్ జస్ట్ సింపుల్ థింగ్ అయిపోయింది. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామంటే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. నా ఐడియా ఏంటి అంటే నేనిప్పుడు 2 పక్కన 2 స్క్రీన్స్ పెట్టి ఒక దగ్గర నుంచి డేటా పాస్ చేసి ఇంకో దగ్గర నుంచి అంటే ఫ్రాగ్మెంట్ టు ఫ్రాగ్మెంట్ డేటా పాస్ చేసి అది ఎలా రీడ్ చేయాలనేది మీకు చూపిద్దామనేదే నా ఐడియా. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ తీసుకుందాం. పబ్లిక్ వాయిడ్ చేంజ్ డేటా. సో దీనికి స్ట్రింగ్ ఐ విల్ జస్ట్ సే నేమ్ కామా స్ట్రింగ్ మొబైల్ నంబర్. ఓకే. సో 2 నేమ్స్ తీసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆ లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా! లోకల్ వేరియబుల్స్‌ని ఈ డేటాని సెట్ చేద్దాం. ఏమని చేద్దాం? నేమ్ ఐ మీన్ టు సే అది ఉంది కదా! టీవీ నేమ్ డాట్ సెట్. ఇఫ్ ఐ వాంట్ టు సెట్ డేటా టు టెక్స్ట్ వ్యూ ఐ విల్ జస్ట్ సే సెట్ టెక్స్ట్. సేమ్ వే దెన్ టీవీ మొబైల్ నంబర్ డాట్ సెట్ టెక్స్ట్ అని చెప్పి మొబైల్ నంబర్ అయిపోయింది.
సో దట్స్ ఇట్. ఇది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇలా ఉంచుదాము. ఈ ఫంక్షన్ ఎలాగ ఉపయోగపడుతది అనేది మెయిన్ యాక్టివిటీలోనే వీ కెన్ కాల్ ది సింపుల్. ఓకే ఫైన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము? వి నీడ్ టు సో ఫర్ దిస్ వి హావ్ ఆల్రెడీ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ నైస్. నెక్స్ట్ మనం విల్ ట్రై టు క్రియేట్ అనదర్ యాక్టివిటీ ఫర్ లిస్ట్ మెను. సో అక్కడ లిస్ట్ ఉంది కదా! అక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే అక్కడ మనం ఒక మెనూలా యాడ్ చేసి, ఆ మెనూ నుంచి డేటాని పాస్ చేసి అది ఇక్కడ రీడ్ చేద్దామని. సో ఐ విల్ జస్ట్ షో యూ హౌ టు డూ దట్. సో ఐ విల్ జస్ట్ సే న్యూ జావా క్లాస్ లిస్ట్ మెను ఫ్రాగ్మెంట్. అంటే లిస్ట్ మెను ఫ్రాగ్మెంట్ అని చెప్పి ఇంకో క్లాస్ తీసుకొని ఇది ఏం చేస్తానంటే ఎక్స్టెన్స్ సో ఐ విల్ జస్ట్ సే సో లిస్ట్ ఫ్రాగ్మెంట్ ని ఎక్స్టెండ్ చేయండి. లిస్ట్ ఫ్రాగ్మెంట్ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ మనం అడాప్టర్ క్లాస్ లో లిస్ట్ వ్యూ లో ఏం కోడ్ రాసామో అదే కోడ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మనం రాస్తాం. అదే కోడ్ రాసి ఆ లిస్ట్ వ్యూ కంట్రోల్స్ కి మన డేటాని యాడ్ చేసి పుష్ చేయడానికి ట్రై చేస్తాం. సో అది ఎలా చేస్తామంటే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ ఆన్ క్రియేట్ వ్యూ లో కాల్ చేసి ఫస్ట్ లేఅవుట్ ని మనం ఎక్కడైనా సరే లేఅవుట్ ని ఫస్ట్ లింక్ చేసుకోవాలి. సో లేఅవుట్ ని లింక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మిగతావన్నీ చేయగలం. సో దానికి మనం ఏం చేయాలి అంటే సో అక్కడలాగే వ్యూ ఈక్వల్ టు సారీ ఇన్ఫ్లేటర్. సో ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ లేఅవుట్ ఇన్ఫ్లేటర్ డాట్ ఇన్ఫ్లేట్. ఇప్పుడు మీరు అడాప్టర్ క్లాస్ చూసుకున్నా సేమ్ ఇదే ఉంటది. సో ఆర్ డాట్ లేఅవుట్ డాట్ సో ఇంకోటి మనది లిస్ట్ వ్యూ. సో ఇదే కదా మనం అనుకున్నాం కామా కంటైనర్ కామా ఫాల్స్. సో ఇక్కడ ఏమున్నదో దాన్ని బట్టి వెళ్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం రిటర్న్ వ్యూ. సో ఇది ఇప్పుడు ఇక్కడ క్రియేట్ వ్యూలోని వ్యూని రిటర్న్ చేస్తాం. సో ఎంత బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే అరే అడాప్టర్ క్లాస్ ఒకటి ఇప్పుడు లిస్ట్ వ్యూకి ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసి అడాప్టర్ అదే అరే అడాప్టర్ ఒకటి క్రియేట్ చేసి మనం సో విల్ జస్ట్ సీ హౌ టు పాస్ దిస్ మేబీ. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ అరేలో 2 తీసుకుందాం. స్ట్రింగ్ అరే I have created two things. I have created two user arrays. One is called users and one other one is called numbers. In this, I have added your name and some numbers I gave, dummy numbers I gave. So two string arrays I took it. So next, what I need to do as an adapter class, we need to link this to a adapter. So how do you do that? Simple thing. So I'll just say array adapter. String adapter equal to new array adapter of Pavan. So we need to dynamically allocate memory. So in this, I'll just get first one will be the context. Then the next one will be our layout ID. So since as of now we didn't design any. Hey, ఎవరమ్మ అది? Dot layout dot simple list. ఇది ఒక లేఅవుట్ తీసుకున్నాము. ఈ లేఅవుట్ ని లింక్ చేసి కామా ఐఎమ్ జస్ట్ పాసింగ్ సమ్ యూజర్స్. సో దిస్ ఈస్ వాట్ ఐ హావ్ డన్. సో ఇది సింపుల్ లిస్ట్ ఐటమ్ లో ఇక్కడ ఒక ట్రిక్కీ పార్ట్ ఉంటుంది చూడండి.
సింపుల్ లిస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తే ఇది డిఫాల్ట్ ఆండ్రాయిడ్. ఇప్పుడు స్పిక్ చేస్తే దీనికి ఐడి చూసారా? ఏముంది, ఆండ్రాయిడ్ కాలన్ టెక్స్ట్ అది ఇది అని ఉంది. సో ఓకే, ఫైన్, పర్ఫెక్ట్. సో ఇక్కడ మనం సో ఇక్కడికి వచ్చి నమ్ముతాను. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే లిస్ట్ వ్యూని ఎలా లింక్ చేస్తామో సిమిలర్ వేలోనే ఇది చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, సెట్ అడాప్టర్, సెట్ లిస్ట్ అడాప్టర్ అంతే. ఇదే కదా మనం చేస్తున్నాం. లిస్ట్ వ్యూ ఎగ్జాంపుల్ చేస్తే మీకు 2 లైన్ సింపుల్ లిస్ట్ వ్యూ అని చెప్పి నేను పంపించాను మీకు. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు 2 లైన్స్ ఆఫ్ కోడ్ అర్థమవుతుంది. ఇది లింక్ చేసాం. సో కానీ ఇక్కడ ఒక థింగ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం లిస్ట్ ఫ్రాగ్మెంట్ అని ఇచ్చాము. సో లిస్ట్ ఫ్రాగ్మెంట్ లోని చూస్తే ఆల్రెడీ ఇక్కడ లేఅవుట్ గిఅవుట్ అంతా ఆల్రెడీ లింక్ అయి ఉంటది. సో ఇక్కడ లిస్ట్ చూసారు అనుకోండి, ఆల్రెడీ ఎం లిస్ట్ అని చెప్పి ఒకటి ఉంటది. సో ఈ ఎం లిస్ట్ ఎలా లింక్ అయింది అనేది మీరు చూస్తే లోకల్ వేరియబుల్ దీన్ని వాళ్ళు ఐ మీన్ టు సే పవన్ దే హావ్ లింక్డ్ విత్ వన్ ఐడి. సో మనం ఇక్కడ మీరు ఒకటి అడగొచ్చు, మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మనం లిస్ట్ వ్యూ క్రియేట్ చేసాం కదా సార్, ఈ లిస్ట్ వ్యూ మనం ఇక్కడ లింక్ చేయలేదు అని చెప్పి అడగొచ్చు. కానీ ఇక్కడ మనం లింక్ చేయకుండా ఆల్రెడీ మనం ఇక్కడ సింపుల్ లిస్ట్ వ్యూ ఐటమ్ అని చెప్పి అలా తీసుకున్నాం కదా. అలాగే ఇది లిస్ట్ వ్యూ ఫ్రాగ్మెంట్ ఉంది కదా. సో దీనికి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లిస్ట్ వ్యూలోని సో మనం డైరెక్ట్ గా ఆండ్రాయిడ్ దే వాడేయచ్చు. సో ఆండ్రాయిడ్ కాలన్ సో ID/లిస్ట్. సో ఇది ఆల్రెడీ ఈ లిస్ట్ అనేది చూస్తే ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ ఆండ్రాయిడ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఇది ఒక ఐడి ఉంది. సో ఇది మనం ఇప్పుడు ఇక్కడ లింక్ చేసి వదిలేసాం. సో ఆటోమేటిక్ గా ఇది ఏమవుతుంది అంటే ఇంకా మనం లోకల్ గా లింక్ చేయకుండా ఆ యూనిక్ ఐడి తీసుకొని అంటే అక్కడ లిస్ట్ వ్యూ లో కూడా అదే వాడుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయవసరం లేదు. సో లోకల్ గా అది తీసుకుంటది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామంటే ఆ లిస్ట్ వ్యూ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తే ఏమి రావాలి అనేది కూడా విల్ ట్రై టు సీ హియర్. సో లిస్ట్ వ్యూ ఐటమ్స్ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి. ఐ హావ్ పాస్డ్ ఓన్లీ ఈ లిస్ట్ వ్యూ కి నేను లిస్ట్ వ్యూ ఈ లిస్ట్ వ్యూ కి నేను ఓన్లీ యూజర్స్ నే పాస్ చేశాను. అంటే మన లిస్ట్ ఐటమ్స్ లోని యూజర్ డేటా వస్తుంది. గౌతమ్ మీద క్లిక్ చేశానంటే అప్పుడు మనకి ఇంకొక లేఅవుట్ లోని గౌతమ్ అండ్ 1 2 3 4 అని రావాలి. అది రావాలి అంటే ఇక్కడ నుంచి మనం వీ నీడ్ టు పాస్ ద డేటా ఆన్ ఐటమ్ క్లిక్. సో అది ఎలా చేస్తామంటే దెర్ ఈస్ అ ఫంక్షన్ కాల్డ్ ఆన్ లిస్ట్ ఐటమ్ క్లిక్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆన్ లిస్ట్ ఐటమ్ క్లిక్ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ ఆన్ లిస్ట్ ఐటమ్ క్లిక్ అనే ఫంక్షన్ నుంచి మనం యాక్చువల్ గా మిగతా స్టోరీ అనేది నడుపుతాం. సో హౌ డూ వీ డూ దట్? సో మేబీ ఐ జస్ట్ సే దీన్ని డీటెయిల్ ఫ్రాగ్మెంట్ అంటే ఈ క్లాస్ నుంచి వేరియబుల్స్ డిటెక్ట్ చేసి దానికి పాస్ చేయాలి కాబట్టి. సో ఐ జస్ట్ సే టెక్స్ట్ ఈక్వల్ టు సో డీటెయిల్స్ ఫ్రాగ్మెంట్ గెట్ ఫ్రాగ్మెంట్ మేనేజర్ dot find fragment by ID dot ID dot. సో ఆ ఫ్రాగ్మెంట్ కి మనం ఏమైనా ఐడి ఇచ్చామా? ఫ్రాగ్మెంట్ కి మనం ఏమైనా ఫ్రాగ్మెంట్ బై ఐడి టెక్స్ట్ డాట్
of so position comma so users of the important numbers of people position. So ఇది అవుతుంది txt so details fragment find fragment by id. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ యాక్టివిటీలోని యాక్చువల్ గా డిజైన్ ఒకటి చేద్దాము. ఆ ఎర్రర్స్ రిజాల్వ్ చేద్దాం లోపు ఫస్ట్ మనం. సో మెయిన్ యాక్టివిటీలోని యాక్చువల్ డిజైన్ ఐ థింక్ వీ షుడ్ టేక్ ఫ్రాగ్మెంట్ లేదు, ఫ్రాగ్మెంట్ కంటైనరా? ఫ్రాగ్మెంట్ కంటైనర్ ఉంది. సో ఇది చూద్దామండి. సో ఫ్రాగ్మెంట్ జస్ట్ మ్యాచ్ కంటెంట్ హైట్ మేబీ ఒక 300 ఇద్దాము. సో చూద్దాం ఉండండి. ఇది వీ కెన్ చేంజ్ దిస్ ఎనీవే, బట్ ఫస్ట్ లెట్ us చేంజ్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ మనం విల్ బి స్ప్లిట్టింగ్ ద ఫ్రాగ్మెంట్స్. సో మనం అనుకున్నాం కదా బై డిఫాల్ట్ గా మనము ఇవ్వాలి అని చెప్పి. సో అది ఎక్కడ ఇద్దాం. సో ఎలా ఇవ్వాలి అంటే క్లాస్ ఈక్వల్ టు సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ ఐ హ్యావ్ కామ్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ ఏ ఫ్రాగ్మెంట్ ఇద్దాం, ఇది లిస్ట్ మెనూ ఫ్రాగ్మెంట్ అని చెప్పి ఇద్దాము. సో ఈ ఫ్రాగ్మెంట్ కి ఒక ఐడి ఇద్దాం. ఈ ఫ్రాగ్మెంట్ కి ఐడి ఏమి ఇద్దామంటే ఫ్రాగ్మెంట్ వన్ అని ఇద్దాము. సో ఐ విల్ జస్ట్ సే ఆండ్రాయిడ్ colon id equal to @id slash fragment ఫ్రాగ్మెంట్ వన్. సో ఇది ఒక ఐడి ఇచ్చాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ డిజైన్ లోకి వెళ్తే కంపైల్ అవ్వట్లేదు. సో లెటెస్ట్ ఎనీవే. సో ఇప్పుడు ఈ ఒక ఫ్రాగ్మెంట్ అయింది. సో ఇప్పుడు ఇంకో ఫ్రాగ్మెంట్ డీటెయిల్స్ ఇద్దాము. సో ఇంకో ఫ్రాగ్మెంట్ లో సో ఇక్కడ నేను ఫ్రాగ్మెంట్ 2 అని ఇస్తాను. సో దీన్ని అక్కడ లింక్ చేద్దాము. ఇక్కడ లిస్ట్ మెనూ ఫ్రాగ్మెంట్ తెలిసి డీటెయిల్స్ ఫ్రాగ్మెంట్ అని ఇస్తాను అంతే. సో ఆండ్రాయిడ్ కాలర్ ఓరియంటేషన్ ఆరిజిన్ డిజైన్ ఏమో రావట్లేదు. స్ప్లిట్ డిజైన్ కోడ్ డిజైన్ లోనేమి రావట్లేదు. సో ఏమి ఎర్రర్స్ రెండు కంపేర్ అన్నోన్ ఫ్రాగ్మెంట్స్. క్లాస్ ఆల్రెడీ ఇచ్చాను కదా లిస్ట్. సో లెట్ us compile this and see what errors we are getting based on that. Based on that, we'll see how this will change. సో కానీ ఇది ఇక్కడ ఎందుకు రావట్లేదు ఇంకా. మేనేజర్ ఫైండ్ ఫ్రాగ్మెంట్ 2 is linked with the detail fragment and detail change data. అదే ప్రాబ్లం, change data. సో ఎర్రర్ పోయింది. సో ఫస్ట్ let me try to build this. So meanwhile I will connect my mobile. సో బిల్డ్ అవుతుంది. సో let us see.
ఇది ఎందుకు అవ్వట్లేదు అంటారు? డిజైన్ స్ప్లిట్. సారీ, మేబీ హైట్ మ్యాచ్ పేరెంట్ ఇచ్చి నేను ఇది హారిజాంటల్ పెట్టాం కదా, అంటే సైడ్ బై సైడ్ కదా. Maybe అది work అవుతుంది. చూద్దాం. సో చూశారు కదా, ఇక్కడ డేటా మారుతుంది. సో మేబీ మనం ఇది విత్ ఎలాగవ్వాలంటే మ్యాచ్ పేరెంట్ అని ఇచ్చి ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ 1 ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఇప్పుడు బేసిక్ గా చూస్తే 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి మనం దీన్ని ఇంకా తగ్గించవచ్చు. మేబీ ఇది లేఅవుట్ ఇటు 1 అవ్వకపోతే ఏమవుతుంది? జస్ట్ స్పేస్ తగ్గిస్తున్నాను అంతే. 100 DP తీసుకుంటే సరిపోతుంది. అవట్లేదు. సో సారీ, మ్యాచ్ పేరెంట్ తీసి జస్ట్ గివ్ ఇట్ యాస్ 100. సో ఇప్పుడు మనకి ఒక లీక్ కూడా ఉంటుంది అని చూద్దాం. అంటే ఎక్కువ స్పేస్ సెకండ్ దానికి రావాలని. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే బేసిక్ గా నా లేఅవుట్ ని ఐ హావ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఇలా 2 పార్ట్స్ ఇది మీకు ఒక మెనూ లాగా వస్తది. ఇది ఒక మెనూ లాగా వస్తది. సో ఇప్పుడు నేను ఇక్కడ శృతి అని క్లిక్ చేస్తాను. సో శృతి, శరణ్య, శరణ్య, జాహ్నవి, జాహ్నవి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మెనూ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇంకొక యాక్టివిటీ ప్యారలల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగా 2 యాక్టివిటీస్ ని ఒకే దీంట్లో డిజైన్ చేసుకొని ఇలాగా నీట్ గా చేసుకోవచ్చు అది. సో ఇది స్టాటిక్ ఫ్రాగ్మెంట్. స్టాటిక్ ఫ్రాగ్మెంట్ అంటే డ్యూరింగ్ ద కంపైల్ టైమ్ ఇట్సెల్ఫ్ యూ ఆర్ అసైనింగ్ విచ్ ఫ్రాగ్మెంట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లింక్డ్. అంటే ఈ పార్ట్, అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను. ఏం చెప్పానంటే బేసిక్‌గా ఇది మన స్క్రీన్ అనుకోండి. సో ఇది స్టాటిక్ అంటే ఈ స్క్రీన్‌లోని నేను తీసుకుంటే ఇలాగ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం చేసింది. సో నేనేం చేశానంటే కంపైల్ టైమ్‌లోనే ఇది ఈ పార్ట్ దేనికి లింక్ చేయాలి? ఏంటి? ఈ పార్ట్ నేను దేనికి లింక్ చేయాలని కంపైల్ టైమ్‌లోనే చెప్పేసాను. అలాగే ఈ పార్ట్ నేను టు వాట్ ఐ షుడ్ లింక్ అని చెప్పి కంపైల్ టైమ్‌లోనే చెప్పేస్తున్నాను. కాబట్టే ఇది స్టాటిక్ ఫ్రాగ్మెంట్. సో ఇక్కడ నేను క్లాసెస్ అన్నీ నీట్‌గా యాడ్ చేసుకొని, సో లిస్ట్ వ్యూ క్రియేట్ చేసి, లిస్ట్ వ్యూ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు ఏ రోజు ఆ రోజు డైలీ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ఈజీగా అంతా అర్థమవుతుందని చెప్పాను. సో లిస్ట్ వ్యూ ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం. సింపుల్ లిస్ట్ వ్యూ. ఆ సింపుల్ లిస్ట్ వ్యూనే ఈరోజు ఇక్కడ వాడుకొని వి హావ్ ట్రై టు క్రియేట్ ద క్లాస్. మనం ఇప్పుడు ఇక్కడ పెద్దగా ఏం చేయలేదు. సింపుల్ లిస్ట్ వ్యూ క్రియేట్ చేసి సింపుల్ లిస్ట్ వ్యూని మెనూ ఆప్షన్ కింద వాడుకొని సో ఆ మెనూ ఆప్షన్ నుంచి మనం డిఫరెంట్ థీమ్స్ అవి డిజైన్ చేసుకుంటూ ఎళ్ళాం. అంతే. అంతకు మించి మనం వి హావ్ నాట్ డన్ ఎనీథింగ్ గ్రేట్ ఆర్ వండర్స్ హియర్. ఆహ్, సో ఇప్పుడు మీకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చిన్నది మారుద్దామన్నమాట. ఇక్కడ మనకి కలెక్ట్ చేసినా మనకేం అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేద్దామంటే గెట్ ఆహ్, లిస్ట్ వ్యూ డాట్ సెట్ సెలెక్టర్ ఆఫ్ ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చడానికి ట్రై చేద్దాం. ఆండ్రాయిడ్ కాలన్ ఆర్ డాట్ సివైఎల్ఆర్ కలర్ డాట్ పోలో బ్లూ డార్క్. సో ఇది జస్ట్ అంటే
మనం సెలెక్ట్ చేయగానే ఇప్పుడు మీకు ఈ డిజైన్ జీమెయిల్ కూడా వాడుకోవచ్చు కదా! మేబీ. సో, ఇప్పుడు జీమెయిల్ కూడా అంతే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీమెయిల్ ఓపెన్ చేశాననుకోండి. ఇక్కడ జీమెయిల్‌లో ఏమొస్తది? ఈ సైట్‌ని ఇలా మెనూ వచ్చింది. ఈ పక్కన వేరే డిజైన్ వచ్చింది. సో, ఇంకా మీకు ఇంకా యూ వాంట్ టు డూ సంథింగ్ అంటే ఈ లిస్ట్ వ్యూకెళ్ళి ఆహ్, ఏదిది? సో, స్ప్లిట్ డిజైన్‌లోనే సో, లిస్ట్ వ్యూ ఏముంది? సో, ఇలా సింపుల్‌గా ఉంది. సో, మేబీ యూ కెన్ సే ఆండ్రాయిడ్ కాలమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కోడ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. అంటే కలర్ కోడ్ ఏమిద్దాము? ఆహ్, సో, ఏ అంటే ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. ఇది ఇంకా లైట్‌గొస్తది. సో, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లైట్‌గా కలర్ మార్చొచ్చు. డీటెయిల్స్ ఇన్ఫోకెళ్ళి ఆండ్రాయిడ్ కాలమ్ బ్యాక్‌గ్రౌండ్ ఆండ్రాయిడ్ ఆహ్, కలర్ స్లాష్ సో, ఇప్పుడు మనమిక్కడ కలర్ ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే హాష్ ఇప్పుడు ఇక్కడ కలర్ మారుద్దాము. ఈ లిస్ట్ వ్యూలోనే రిమూవ్ థిస్ కలర్. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంటదో కొంచెం లెట్ అస్ రన్ అండ్ సీ. అంటే ఇప్పుడు జీమెయిల్ లాగా సంథింగ్ ఐ మీన్ టు సే ఇప్పుడు మీకు ఇక్కడ జీమెయిల్ ఉంది. జీమెయిల్‌లో ఇక్కడ ఈ కాంపోనెంట్ ఒకటి, ఈ కాంపోనెంట్ పేజ్. ఇప్పుడు నేనిక్కడ ఇలా ప్రెస్ చేస్తుంటే ఈ డేటా మారుతుంది కదా! సో, ఈ ఈ జీమెయిల్ టైప్‌లో అప్లికేషన్ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ సంథింగ్ కైండ్ ఆఫ్ దిస్ వన్ యూ కెన్ యూజ్ దిస్ సింపుల్. సో, ఇప్పుడు మన లేఔట్ చూడండి మీకు ఒక ఒక మంచి లుక్కొస్తదిప్పుడు. సో, ఇది సేమ్ జీమెయిల్ ఇంతే కదా! ఇక్కడేం వండర్స్ ఉన్నాయేంటి జీమెయిల్‌లో. జీమెయిల్ కూడా ఇంతే కదా! సో, ఇక్కడ సో, ఇప్పుడు ఇది జీమెయిల్‌లో లిస్ట్ ఐటెమ్స్ అనుకోండి. ఇలాగ చూసారిప్పుడు? బ్యాక్‌గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేస్తున్న కొద్దీ ఇక్కడ ఇలా డేటాలు మారుతుంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ జీమెయిల్ లాగా ఏముంది జీమెయిల్‌లో కూడా అంతే కదా! నేనిక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో, స్నూజ్డ్ అంటే ఒకటొస్తది. స్టార్డ్ అంటే ఒకటొస్తది. ఇన్‌బాక్స్ అంటే ఒకటొస్తుంది. డ్రాఫ్ట్ అంటే ఒకటి. సెంట్ ఐటెమ్స్ అంటే ఒకటి. సో, సేమ్ వే. సో, లిస్ట్ వ్యూ అంటే ఇప్పుడు నేను ఇది కూడా లిస్ట్ వ్యూయే కదా! నేను ఇలా యాడ్ చేస్తుంటే యూ కెన్ కీప్ ఆన్ స్క్రోలింగ్ ఉంటది. సేమ్ వే ఇన్ యువర్ యాప్ ఆల్సో యూ కెన్ డూ. సో, థిస్ ఈస్ వాట్ స్టాటిక్ ఫ్రాగ్మెంట్. అంటే స్టాటిక్ టైమ్‌లోనే యూ విల్ బి టెల్లింగ్ టు ద యూజర్ హౌ మెనీ పార్ట్స్ యూ వాంట్ టు డిజైన్ అండ్ వాట్ ఈస్ ద ఫ్రాగ్మెంట్ ఈస్ లింక్డ్ టు అండ్ ఆల్. సో, యూ ప్రాక్టీస్ దిస్ టుడే. సో, ఇప్పుడు మీకు ఎలాంటి అప్లికేషన్ మీకో రిక్వైర్మెంట్ వచ్చింది. ఇన్ యువర్ రిక్వైర్మెంట్ ద యూజర్ ఈస్ ఆస్కింగ్ యూ వాంట్ some website something like this menus to be given at the side and here contents to be changed. Actually nowadays menus are added. ఇప్పుడు ఇదే పేజ్ నేను పైన కూడా పెట్టొచ్చు కదా! సో, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు. సో, నేను ఇలా తీసుకున్నాను. దీన్ని ఈ లిస్ట్ వ్యూనే హారిజాంటల్ స్క్రోల్ వ్యూ కింద తీసుకొని లేకపోతే హారిజాంటల్ లిస్ట్ వ్యూ ఏదైనా ప్లాన్ చేసి ఇదే ఆప్షన్స్ ఈ పైనివ్వండి. ఏముంది ఈ పైనిచ్చి ఇప్పుడు ఏదైనా ఒక వెబ్‌సైట్ తీసుకోండి. ఏం చేద్దాం? సో, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అని తీసుకున్నాను. సో, ఇక్కడ ఇక్కడ మెనూస్ వచ్చాయి. ఇప్పుడు ఇందాకల జీమెయిల్‌లో ఇలా సైన్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ పైనొచ్చాయి. ఇప్పుడు అదే ఆప్షన్ పైనివ్వండి అంతే. పైనిచ్చి మీరిలా క్లిక్ చేస్తుంటే కిందన ఆప్షన్స్ అన్నీ మార్చండి. దట్స్ ఇట్. అంతే కదా! ఇప్పుడు మీకేదైనా రిక్వైర్మెంట్ వచ్చింది. టుమారో సమ్‌వన్ హాస్ కమ్ టు యూ అండ్ దే ఆస్క్డ్ యూ ఐ వాంట్ ఎ సింపుల్ డిజైన్ లైక్ థిస్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎక్స్‌ట్రా. సింగిల్ పేజ్ డిజైనర్ అంటారు. ఈ మధ్యన అది ఫ్యాషన్ అయింది. సో, చాలా మంది ఏమంటారంటే నాకు వెబ్‌సైట్‌లో మల్టిపుల్ పేజెస్ ఉండి ఇది ఉండి అదని అంత హంగామా వద్దు. సింగిల్ పేజ్‌లోనే మొత్తం డిజైన్ చేసి పడేయండి. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు ఇక్కడ చూసాననుకోండి. లేఅవుట్ మేనిఫెస్టో వాళ్ళు చూస్తే సింగిల్ పేజే కదా! ఇది. సింగిల్ పేజ్ ఉంది. సింగిల్ పేజ్‌లోనే మనం స్మార్ట్‌గా వి హావ్ డివైడెడ్ ద పేజ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ ఆర్ హౌ మెనీ పార్ట్స్ వి వాంట్ వి హావ్ స్ప్లిట్ ద పేజ్ అకార్డింగ్‌లీ అండ్ వి హావ్ డిజైన్డ్ ఇట్ అంతే. సింపుల్ థింగ్. ఓకేనా?
So you try this out today. Whatever I have explained, you try this out. I have showed you a real time example also. Gmail, Amazon, anything you can take. So like that only. See, ఇప్పుడు ఈ పైన స్టాటిక్ ఫ్రాగ్మెంట్ అనే దాన్ని హైడ్ చేసి మీరు నీట్ గా యూ క్యాన్ డూ దట్.